ఓం గం 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 గణపతయే నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం నమః శివాయ నమః. భగవద్బంధువులారా, నేను మీ నామాల స్వామిని, దుర్గామల్లీశ్వరి మందిర పీఠాధిపతిని. నా నంబర్ వచ్చేసి 9985650992. వాస్తుపరమైన సందేహాలున్నా, జ్యోతిష్యపరమైన సందేహాలున్నా, ఎలాంటి సందేహాలున్నా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు తప్పక సలహాలు ఇవ్వబడతాయి. శ్రీరామనవమి త్వరలో రానుంది. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వెలిసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అంటున్నాం. రామా, శ్రీరామ, జానకి రామ, పట్టాభిరామ, వైకుంఠవాస అని శ్రీరామచంద్రుణ్ణి ఎన్నో నామాలతో పిలుస్తుంటాం. రామ కళ్యాణాన్ని తొలగిస్తే చాలా ఆనందంగా ఉంటుందట. వాడి జీవితం ఒక రకంగా చెప్పాలంటే మోక్షప్రదమే. ప్రతి సంవత్సరం రామ కళ్యాణాన్ని చూస్తే ఎంతో చాలా బాగుంటుంది. ఇంట్లో వివాహం కాని వాళ్ళు, ఆరోగ్యరీత్యా బాగోలేని వాళ్ళు రామ కళ్యాణాన్ని చూసి అక్షింతలు తెచ్చుకొని, ఆ రాముని యొక్క అక్షింతలు తెచ్చుకొని ఆ యొక్క అక్షింతలను నెత్తి మీద కనుక చల్లుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది, వివాహం తొందరగా అవుతుంది. కొంతమంది ఉంటారు చాలా కాలం నుంచి వివాహం కాని వాళ్ళు. పోయిన సంవత్సరం ఒక ఆవిడ చేయించాను నేను. అలా చేయించిన తర్వాత కరెక్ట్గా 6 నెలల్లో ఆవిడ వివాహం కుదిరింది. ఆవిడికి అప్పటికే వయసు 35 years. ఆ రాముని యొక్క అక్షింతలలో చాలా 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 హై పవర్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మనస్ఫూర్తిగా అక్షింతలు తెచ్చుకొని ఇంటికి చేతిలో ఇలాగా పట్టుకొని ఓం శ్రీరామచంద్రాయ నమః, ఓం సీతా సమేతస్య రామభద్రాయ నమః, ఓం సీతా సమేతస్య రామభద్రాయ నమః, ఓం సీతా సమేతస్య రామభద్రాయ నమః అనుకుంటూ ఆ మంత్రాన్ని 21 సార్లు చదివి అక్షింతలు ఇంకా పైన చల్లుకున్నట్లయితే విశేషకరమైన ఫలితం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒక శ్రీరామనవమి నాడే చేయాలని రూల్ ఏం లేదు. అయితే శ్రీరామనవమి చేస్తే, శ్రీరామనవమి రోజు ఆ రోజు చేస్తే చాలా ఫలితం ఎక్కువగా ఉంటుంది. లేకపోతే శుక్రవారం రాముడి దగ్గర పసుపుతో కలిపిన అక్షింతలు, కుంకుమ కలపకూడదండి ఇందులో, పసుపుతో కలిపిన అక్షింతలు కలిపి ఆ రాముడి దగ్గర పెట్టి 5 రోజులు శ్రీరామచంద్రుడికి పూజ చేయాలి. ఓం రామాయ రామచంద్రాయ రామభద్రాయ వెదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అని మంత్రాన్ని చదివి ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వెదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అని మంత్రాన్ని చదివి ఒక రకంగా ఈ రకంగా చదవలేనప్పుడు ఓం శ్రీరామచంద్రాయ నమః, ఓం శ్రీరామచంద్రాయ నమః, ఓం శ్రీరామచంద్రాయ నమః అని ఆ రాముడిని జపించి, అది కూడా రాలేదనుకోండి, దేవుడా 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 అని మొక్కండి. అంతేనా? రాముడు అని పలకలేని వాడు ఎవడు ఉండడు ప్రపంచంలో. ఒక రకంగా చెప్పాలంటే రామా అని పలకలేని వాళ్ళు అసలు వాడి జీవితం వ్యర్థ ప్రయత్నం. ఒక రకంగా చెప్పాలంటే నేను ముస్లిమ్స్తో కూడా చేయించాను ఈ పూజ. అతనికి పెళ్లి కాకపోతే, షేక్ బాషా అని అతనికి పెళ్లి కాకపోతే అతనితో చేయించాను. మహమ్మద్ మసీరున్ నిసా బేగం అని ఆవిడతో కూడా చేయించాను. ఓం రామాయ నమః, ఓం రామాయ నమః, ఓం రామాయ నమః అని ఒక్కసారి చెప్పండి చాలు. ఈ రకంగా 21 సార్లు చేయండి, లేదు 108 సార్లు చేస్తే ఇంకా మంచిది. ఓం రామాయ నమః, ఓం శ్రీరామచంద్రాయ నమః. పోయి శ్రీ కలపండి, ఇంకా బాగుంటుంది. ఓం శ్రీరామచంద్రాయ నమః, ఓం శ్రీరామచంద్రాయ నమః అనుకుంటూ చేస్తే ఆ జీవితానికి ఒక పరమార్థం వస్తుందండి. వట్టిగా కూర్చొని ఏదో ముచ్చట్లు పెట్టుకుంటే ఏముంటుంది? రామభద్రుని రోజు కనీసం ఒక 5 సార్లు అయినా చెప్పండి, కొన్ని 11 సార్లు అయినా చెప్పండి, 21 సార్లు చెప్పండి. ఓం శ్రీరామచంద్రాయ నమః, ఓం శ్రీరామచంద్రాయ నమః. మనం హిందువులో అయింది రామభద్రుని చేయాలి. మనం హిందువులం కదండి. హిందువులో అయింది భారతదేశంలో పుట్టడమే చాలా గొప్ప. మన భారతదేశ సంస్కృతి అత్యద్భుతం. ఒక రకంగా చెప్పాలంటే మన భారతదేశ సంస్కృతి లాగా ఏ దేశంలో కూడా లేదు. అమెరికా కానివ్వండి, లండన్ కానివ్వండి, రష్యా కానివ్వండి, జపాన్ కానివ్వండి, ఏ దేశంలో కూడా మనకున్న స్వాతంత్రం లేదు. ఇక్కడ అందరూ కలిసి బ్రతుకుతారు. ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్ కానివ్వండి,
హిందూ కానివ్వండి. హిందూ అందరితో కూడా ఉంటాడు, కానీ ముస్లిం ఉండలేడు ఒక రకంగా చెప్పాలంటే. హిందూ అన్ని దేవాలయాలకు వెళ్తాడు, వాడు దర్గాకి వెళ్తాడు, చర్చికి వెళ్తాడు, రామమందిరానికి వెళ్ళి పూజలు చేస్తాడు. కానీ ముస్లిం అలా కాదు, వాడు ఎవడి మాట వినడు, వాడి ధోరణి వేరు ఒక రకంగా చెప్పాలంటే. అని మతాన్ని విమర్శించటం లేదు, ఆ మతం కూడా గొప్పదే ఒక రకంగా చెప్పాలంటే. మరి భగవద్బంధువులారా, రామనామాన్ని జపించండి, రామాంకితం కండి, అప్పుడే ఆ రామభద్రుడు మీకు అన్నీ కూడా మంచి చేస్తాడు. ఒక్కసారి భగవన్నామస్మరణ చేసుకుందామా. రాముడు లోకాభిరాముడు, రాముడు లోకాభిరాముడు, కామిత పదములున్న కమనీయ వల్లభుడు, రాముడు లోకాభిరాముడు. రామ 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 నామ తారకం, రామ 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 నామ తారకం, రామనామ తారకం భక్తి ముక్తిదాయకం, రామనామ తారకం భక్తి ముక్తిదాయకం. రామ 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 రామ. రామనామ తారకం భక్తి ముక్తిదాయకం, రామనామ తారకం భక్తి ముక్తిదాయకం, రామనామ తారకం భక్తి ముక్తిదాయకం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి సెలవా మీ నామాల స్వామి అందరివాడు.